కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి ఈరోజు మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి జ్ఞానులు ఎలా ఉంటే జ్ఞానం పెంచుకోగలరు అనే విషయం మీద మనం కొంచెంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ధ్యానం చేస్తూ ఇప్పుడే చెప్పుకున్నారు, మరి మనసు చాలా చంచలమయ్యి సాధన కుదరదు. ఒక్కొక్కసారి కొంతమంది మరి సాధన కూడా ఆపేసే పరిస్థితులు కూడా ఉంటాయి అని. అలా ఉండడానికి కారణం ఒకే ఒక్క కారణం, ధ్యాని ఎప్పుడూ కూడా బాహ్యంగా మౌనంగా ఉండాలి. ముందు ఈ మౌనం అన్నది అలవాటు చేసుకుంటే మనసు చంచలత్వం కొంచెం తగ్గించుకోవచ్చు. అందుకే సాధకులు ఎప్పుడు కూడా ముందు బాహ్య మౌనం, తర్వాత అంతర్మౌనం, ఈ 2 రకాల మౌనాలు అలవాటు చేసుకోవాలి. ఎందుకు అంటే చూడండి, మునులు ఎప్పుడూ కూడా ఎక్కువ మౌనంగా ఉంటారు. ఎందుకు మౌనంగా ఉంటారంటే వ్యర్థపు మాటలు మాట్లాడేవాళ్ళు. వ్యర్థపు మాటలు మాట్లాడుతున్నారు అంటే ఆ మనసు రిసీవ్ చేసుకుంటుంది ఆ మాటలను ఎక్కువ. అన్నిటికీ కారణం మనసే అని మనం తెలుసుకున్నాక మనం ధ్యానంలో ఉంచగలిగేది మనసే, ధ్యానం నుంచి ఉంచకుండా చేసేది మనసే. అందుకే మొట్టమొదటి సాధకుల్ని ఇంద్రియ నిగ్రహం అని కూడా మనకు చెప్తారు. అన్నిటికంట మనని కర్మల్లో తోసేది, మరి ఎక్కువ ఇబ్బంది పెట్టేది మరి నోరేనండి. అందుకే ముందు బాహ్య మౌనం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ సమయాల్లో మనం వీలైనంత ఎక్కువగా మౌనం పాటిస్తూ ఉంటే ముందు ఈ ఇంద్రియం, మాట్లాడే ఇంద్రియం సంయమనం వస్తుంది, నిగ్రహం వస్తుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ జ్ఞానం పెరుగుతుంది అని చెప్తారు. ఎందుకంటే బాహ్య మౌనం వల్ల మొట్టమొదటి లాభం ఏంటి అంటే మనకి కర్మలు తగ్గుతాయి. మరి మాటకి కూడా ఆత్మశక్తి ఖర్చు అవుతుంది కాబట్టి మనం ఆత్మశక్తిని కూడా ఆదా చేస్తాం. మాట వల్ల మరి శక్తి చాలా ఖర్చు పెట్టేస్తాం మనం. చాలామంది అనుకుంటారు ఖర్చు లేని పని మాట అని. కానీ బాహ్యంగా డబ్బు ఖర్చు లేదు, కానీ మనలాంటి జ్ఞానులకి అర్థమవుతుంది ఆత్మశక్తి సంపాదించడం ఎంత కష్టమో అని. ఇంకా డబ్బు సంపాదించడం ఈజీ అనుకుంటారు. మరి అట్లాంటి ఆత్మశక్తిని బాహ్య మౌనం వల్ల మనము ఎంతో ఆదా చెయ్యొచ్చు. ఇంకా 3వ లాభం ఏంటంటే మన కర్మలు ఎక్కువ మాట వల్లే వస్తాయి. మాటల వల్లే కర్మలు మాట్లాడతాం. మరి కొన్ని మాటలు ఎదుటివాడిని ఇబ్బంది పెట్టవచ్చు, ఎదుటివాడిని బాధ పెట్టవచ్చు, ఎదుటివాడికి దుఃఖంలో పెట్టవచ్చు. మరి అలాంటి మాటలు మాట్లాడటం వల్ల మరి కాస్త ఎక్కువ శక్తి, ఆత్మశక్తి ఖర్చు అయిపోతుందట. ఒక మంచి మాట పత్రిగారు చెప్పినట్టు చూడండి, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, లేదు నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంటే రాకూడదు అని సార్ చెప్పారు. అంటే ఏంటి, ఉపయోగపడని మాటల వల్ల శక్తి ఎక్కువ వృధా అవుతుంది. మరి ఉపయోగపడే మాటల వల్ల శక్తి పెరుగుతూ ఉంటుంది. ఒకడికి మంచి చేసామనుకోండి, ఆ మంచి వల్ల మన శక్తిని ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. అందుకే సాధకులు ఎప్పుడు కూడా మౌనం ఎక్కువ అలవాటు చేసుకుంటే, మరి ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకుంటే మనము ఎక్కువ మౌనం పాటిస్తాం. ఒక మాట మాట్లాడేమనుకోండి, అవతల వాడు ఇంకో మాట మాట్లాడతాడు. మనకు నచ్చొచ్చు,
నచ్చకపోవచ్చు. ఇలా నచ్చలేని మాటలు, బాధ పెట్టే మాటల వల్ల మన ధ్యానం కుదరదు. అందుకే వీలైనంత మౌనంగా మనం ఉండగలిగితే ఎదుటివాడి మనస్తత్వం అర్థమవుతుంది, వాడి బుద్ధి ఎలాంటిదో అర్థమవుతుంది. ఇంకొక లాభం ఏంటంటే మనం ఎక్కువ మౌనంగా ఉండడం వల్ల మనం ఎలా ఉన్నామో మనకి మనం విచారణ చేసుకునే అవకాశం మనకు వస్తుంది. ఇప్పుడు మౌనం లేకపోతే ఏం చేస్తాం? ఎవరైనా ఒక మాట అంటే వెంటనే మాట్లాడేస్తూ ఉంటాం. అది సమయమా, సందర్భమా, ఆ సందర్భానికి అనుకూలంగా నేను మాట్లాడేనా లేదా అని కూడా మనం ఆలోచించం. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మాట కంటే మౌనమే ఉత్తమము. మాట వల్ల కర్మ రావచ్చు, కానీ మౌనం వల్ల ఎప్పుడూ కర్మ రాదు మనకి. ఇది మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన మనము ఎన్నో కర్మలు పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అలాంటప్పుడు మాట ద్వారా కర్మ వస్తుంది అని మనం తెలుసుకున్నప్పుడు మాటని చాలా జాగ్రత్తగా వాడగలగాలి. ఈ మౌనం అంత బాగా ఉపయోగపడుతుంది. విచారణ వల్ల ఏం చేస్తాము అంటే మనకేమైనా కొన్ని లోపాలు ఉంటే మాటల్లో కానీ చేతల్లో కానీ ఆ లోపాలని విచారణ వల్ల సరిదిద్దుకుని అశుద్ధ బుద్ధిగా ఉన్న మనం ప్రాపంచిక జీవితంలో మనకి ఎక్కువ అశుద్ధ బుద్ధి ఉంటుంది. అంటే ఎందుకు అశుద్ధ బుద్ధి అంటే నేను, నాది, మాది, నా వాళ్ళు, మా వాళ్ళు అనే ఒక స్వార్థంగా జీవిస్తాం. అలా జీవించి నిర్ణయాలు తీసుకుంటే ఆ బుద్ధి అశుద్ధ బుద్ధి. ఇక్కడ నేను లేదు, నాది లేదు, అందరూ ఆత్మలే అని తెలుసుకున్న మనము ఎక్కడైనా పొరపాటుగా అలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ విచారణ వల్ల సరి చేసుకుని శుద్ధ బుద్ధిగా మార్చుకుంటాం. అంటే నా వాళ్ళకే చెయ్యాలి, నా వాళ్ళకే ఉండాలి అని ఇలాంటి స్వార్థపు భావాలు మానేసి అందరూ ఆత్మస్వరూపులే అనే భావం మనలోకి వచ్చినప్పుడు ఈ అశుద్ధ బుద్ధి శుద్ధ బుద్ధిగా మార్చుకుంటాం. విచారణ లేకపోతే నేను చేసిందే కరెక్టు అనుకుంటాం. కానీ విచారణ ఉండడం వల్ల తప్పు ఎక్కడ చేస్తున్నాం, మంచి ఎక్కడ చేస్తున్నాం, ఇలాంటి ఆలోచనలు విచారణ వల్ల వస్తాయి మనకి. అందుకే ఎంత మౌనంగా ఉంటే అంత జ్ఞానం అని మనకి గురువులు బోధిస్తారు, మహాత్ములు చెప్తారు. మౌనంగా కూర్చున్నప్పుడు మనసుని ఎప్పుడూ కూడా చంచలంగా ఉన్న మనసు నిశ్చలంగా అవుతుంది. అంటే నువ్వు ఏ మాట మాట్లాడు, అప్పుడేమవుతుంది? చంచలత్వం నుంచి మెల్లిమెల్లిగా నిశ్చలత్వంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నిశ్చలత్వంలోకి వస్తుందో నీ విచారణ కరెక్ట్గా సాగుతూ ఉంటుంది. నువ్వు ఎంతవరకు మౌనంగా ఉంటే అంతవరకు ఆత్మతో ఉన్నట్టు. మౌనం వల్ల లాభం ఏంటి అంటే నేను ఆత్మని అని పదే నీ అంతరంగం నుంచి నీకు సంకేతాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కువ ఆత్మతో ఉంటావు. ఇలా ఉండడం అలవాటు చేసుకుంటే 10 మందితో ఉన్నా మౌనంగా ఉన్నాము అంటే మనము ఆత్మతో ఉన్నట్టే. ఆత్మతో ఉండడం వల్ల మనకి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇలా బాహ్య మౌనం అంటే ఇంద్రియ నిగ్రహంలో మనం ఒక ఇంద్రియాన్ని నిగ్రహించగలిగే శక్తి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ముందు మాట్లాడే ఈ నోరు అనే ఇంద్రియాన్ని మాట్లాడకుండా నిగ్రహించుకోగలిగితే మిగతా ఇంద్రియాలు వాటంతటవే నిగ్రహాన్ని పొందుతాయి. ఇప్పుడు మాటే తక్కువైనప్పుడు అది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేసి
ఇంద్రియ నిగ్రహంలో మొట్టమొదట అది చేస్తాము. ఆ తర్వాత విచారణ వల్ల తెలుసుకుంటాం. తెలుసుకున్నాక అక్కర్లేని విషయాలు ఎందుకు వినాలి, అక్కర్లేనివి ఎందుకు చూడాలి, అక్కర్లేనివి ఎందుకు మాట్లాడాలి, ఇట్లా ఒక్కొక్క ఇంద్రియ నిగ్రహం మనకొచ్చి ఇంద్రియ సంయమనం మనం పాటిస్తూ ఉంటాం. అందుకే ముందు మనకి మునులు అని ఎందుకు అన్నారంటే, మౌనంగా ఉండే వాళ్ళని మునులు అంటారు. మౌనం ద్వారా కూడా జ్ఞానాన్ని చెప్పగలరు వాళ్ళు. మీకు దక్షిణామూర్తిని తీసుకుంటే ఆయన మౌనంలోనే సనకన సనందాదులకి బోధ చేశాడట, మాట్లాడకుండా. ఆయన నోటిని ఆయన ఒక్క మౌనమే కాదు, ఈ మౌనంగా మాట్లాడకుండా మౌనంగా ఉన్న మౌనం అంతర్మౌనానికి ప్రేరణనిస్తుంది. ఆయన 2 మౌనాలు చేశాడు దక్షిణామూర్తి, బాహ్య మౌనం, అంతర్మౌనం. ఈ 2 నిశ్శబ్దాల్లోని ఉన్నది ఏమైంది? ఈ ఇంద్రియము అంతరేంద్రియమైన మనస్సు కూడా నిశ్శబ్దమైపోయింది. ఇంకక్కడ ఉన్నది ఆత్మ ఒకటే. సర్వత్రా ఆత్మ ఉంది, దక్షిణామూర్తిలోని ఆత్మ ఉంది, మరి సనక సనందాదుల్లోని ఆత్మ ఉంది. సర్వత్రా ఉన్నది ఆత్మే కాబట్టి దక్షిణామూర్తిలో ఉన్న జ్ఞానం అంతా సనక సనందాదులకు అందేసిందంట. మరి అందుకే ముందు మనం జ్ఞానంలో ఎదగాలి అంటే వీలైనంత తక్కువగా మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండగలగాలి. ముందు బాహ్య మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తే అంతర్మౌనమైన ధ్యానం మనకి చాలా బాగా కుదురుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్తే నష్టం కాదు, అక్కడ మన మాట వల్ల నష్టం వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, అక్కర్లేనివి ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంటికి వచ్చి ధ్యానంలో కూర్చున్నాక అవే వస్తాయి. కొంతమంది మాట మౌనం ఉంటుంది, సైకిల్ ద్వారా అని ఎన్నో సైకిల్ ద్వారా అంతర్మౌనం లేక మనకు చెప్తూ ఉంటారు, యాక్షన్ చేసి ఇలా చేసి అలా చేసి. కానీ ఒక సాధన చేసేవాడికి బాహ్య మౌనం ఫస్ట్ ఉండాలి, తర్వాత అంతర్మౌనం ప్రాక్టీస్ చెయ్యాలి. అంతర్మౌనం అంటే ఏంటి? ధ్యానమే. అందుకే పత్రిగారు మౌనం గురించి మాట్లాడుతూ అంతర్మౌనానికి 90 మార్కులు ఇచ్చి, నోటితో మౌనానికి 9 మార్కులు, కడుపుకి తినకుండా ఉంటే 1 మార్కు, ఇది మౌనం, కడుపుకు మౌనం 1 మార్కు వస్తుందని చెప్పడం జరిగింది. మరి సాధన బాగా కుదరాలి. మరి చంచలమైన మనస్సులో సాధన కుదరదు. ఎందుకంటే ఆలోచనలు వస్తాయి. ఆలోచనకి కారణం మనము చూసిన, మనం విన్నవి, మనం మాట్లాడినవి. ఈ 3 ఇంద్రియాలే చాలా ప్రమాదాన్ని చేస్తాయటండి. ఈ ఇంద్రియాలు, ఈ 3 కర్మేంద్రియాల ద్వారా చూడటం, చూసింది మనసుకి అందించడం, మాట్లాడడం, మాట మనసుకి అందించడం, వినడం, విన్నది మనసుకి అందించడం. ఈ 3 ఇంద్రియాల వల్ల మనసు ఎప్పుడూ కూడా చంచలత్వంలో ఉంటుంది. అందుకే ముందు నోటిని అదుపులో పెట్టుకుంటే ఆ తర్వాత వినడం, చూడడం 2 కూడా తగ్గించేస్తామన్నమాట. ఎక్కువ మాట వల్లే కర్మలు, మాట వల్లే మనసు చంచలత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చంచలమైన మనస్సు నిశ్చలమయ్యే వరకు మనకు సాధన కుదరదండి. మనకి కుదరలేకపోవడానికి కారణం ఆ చంచలమైన మనస్సు నిశ్చలం అవ్వాలి. మొట్టమొదటి మనకి ఏం చెప్పారు? మనస్సు చంచలం, ఆ తర్వాత నిశ్చలం, ఆ తర్వాత నిర్మలం, శూన్యం, పరిశూన్యం, మహాపరిశూన్యం అని చెప్పారు. మరి 2వ స్టెప్పే రానప్పుడు, చంచలం నుంచి నిశ్చలం అవ్వలేనప్పుడు మరి శుద్ధత్వం ఎలా పొందుతుంది? శుద్ధత్వం పొందలేదు కదా. మనం ఏం తప్పు చేస్తున్నామో మనకు తెలియనప్పుడు దాన్ని శుద్ధిగా ఎలా ఉంచుకుంటాం? నిర్మలం ఎలా అవుతుంది? నిర్మలం అవ్వదు. నిర్మలం ఎప్పుడవుతుందంటే మనము ఇంద్రియ సంయమనం పాటించినప్పుడు, ఇంద్రియ నిగ్రహం పాటించినప్పుడు
చంచలత్వం నుంచి నిశ్చలత్వంలోకి వస్తుంది. చూడండి, మన మనస్సును బట్టే మన శ్వాస ఉంటుందండి. ఎప్పుడైతే మన మనస్సు చంచలత్వంలో ఉంటుందో మన శ్వాస అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ చంచలత్వంలోనే శ్వాస మీద ధ్యాస మనసు మీద ధ్యాసకు మారిపోతూ ఉంటుందండి. కారణం ఆలోచనలు రావడం, వస్తున్నాయి, తీవ్రంగా వస్తున్నాయి కాబట్టి శ్వాస మీద ధ్యాస ఉంచాల్సిన మనసు ఆలోచనల మీద ధ్యాస వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి తీవ్రంగా ఎన్ని ఆలోచనలు వస్తున్నాయంటే మన మనస్సు అంత చంచలత్వంలో ఉంది అని అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, మొట్టమొదట ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఈవేళ 5 నిమిషాలు ఒక్క ఆలోచన లేకుండా ఉండగలగాలి, శ్వాస మీదే చేసేట్టు కూర్చోవాలి. కళ్ళు తెరిచి ప్రాక్టీస్ చెయ్యండి, చూద్దాం ఎన్ని నిమిషాలు ఆలోచన లేకుండా గడుపుతున్నాము. లేదు, చాలా కష్టం. కానీ ప్రాక్టీస్ చేస్తే, అదే గీతలో కృష్ణ చెప్తాడు, కృష్ణ భగవానుడు, అభ్యాసం వల్ల అన్నీ సాధ్యమే. రమణ భగవాన్ చెప్తారు, ఒక ఆలోచనకి పచ్చిలో ఉన్న శూన్యాన్ని పెంచడమే ధ్యానం. అంటే వస్తున్నాయి ఆలోచనలు రాకుండా ఉండాలి. దానికి మార్గం శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస కూడా మనం పెట్టలేకపోతున్నాము అంటే మనం కళ్ళు విప్పి ఎన్ని పోగేస్తున్నామో అర్థం చేసుకోండి. పోగేయడం ఎందుకు, ధ్యానంలో బాధపడటం ఎందుకు? అందుకే రమణ భగవాన్ అంటూ ఉంటారు, మీ ఆలోచనలు వస్తున్నాయంటే ఎవరు తెచ్చి పోస్తున్నారు? మీకు ఎవ్వరూ పోయట్లేదు, మీరే కళ్ళు విప్పి పోగేసుకుంటున్నారు. ఇంద్రియ సంయమనం లేక, ఇంద్రియ నిగ్రహం లేక ఆలోచనలు పోగోసుకుని మరి ధ్యానంలో అవి ఇబ్బంది పెడుతున్నాయి. అంటే అలాగా బాహ్యమౌనం చాలా ఈజీ అండి, అంతర్మౌనమే చాలా కష్టం. ధ్యానమే చాలా కష్టం, ఆలోచన లేకుండా ఉండడం. అందుకే ఎందుకు ఆలోచనలు వస్తున్నాయంటే కళ్ళు విప్పి సంఘటనలన్నిటినీ పోగేస్తున్నాం. మరి కళ్ళు మూసుకున్నాక అవి మనని ఇబ్బంది పెడుతున్నాయి. ఇల్లు తుడుచుకోవడం ఎందుకు, మురికి జల్లుకోవడం ఎందుకు, మురికి అయ్యిందని బాధపడటం ఎందుకు? అలా ఉంది మనకి. సాధనలో కూర్చున్నాం, శూన్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, మళ్ళీ ప్రయత్నించాం, గంట కుస్తీ పట్టాం, ఒక 5 నిమిషాలు శూన్యం వచ్చింది. మళ్ళీ కళ్ళు తెరిచి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అన్ని ఇంద్రియాల ద్వారా విషయ సేకరణ చేసి మన మనస్సుని ఎంతో బరువు చేస్తున్నాం. ఈ బరువంతా ధ్యానంలో కూర్చొని దించుకుంటుంది మనసు. మనకు ఆలోచనలు వస్తున్నాయంటే తనలో బరువుని బయటికి వ్యక్తం చేస్తుంది అని అర్థం చేసుకోండి. ఆలోచనలు మనమే పోగు చేసాం. ఆ ఆలోచనలు పోగొట్టుకోవడానికి మళ్ళా ధ్యానంలో కూర్చుంటున్నాం. అన్నీ వదులు, అన్ని చింతలు వదులు, నా మీదే చింత పెట్టు అని కృష్ణ భగవానుడు అనన్య చింత ఎంతో మమ్మల్ని శ్లోకం ద్వారా తెలియపరిచాడు. కానీ మనము ఆ ఒక్క చింత తప్పించి అన్ని చింతలు దగ్గరవుతున్నాయి. మరి మనం ఆత్మ మీద చింత పెట్టాలని ఆ మార్గంలోకి వచ్చిన మనము అన్ని చింతలు పెట్టుకుంటే ఎలాగా? ప్రపంచంలో అన్ని చింతలు పోగేసుకున్నాం. పోగేసుకున్న దానికి చివరి ఫలితం ఏంటి అంటే దుఃఖం. మళ్ళా నేను ప్రేమించినోడే నన్ను ద్వేషిస్తున్నాడు, నేను ఇష్టపడినోడే నన్ను ద్వేషిస్తున్నాడు అంటే నువ్వు ఇష్టపడ్డావు, కానీ వాడు ఇష్టపడాలి కదా. వాడు ఇష్టపడ్డాడా లేదా అని నువ్వు చూసుకోలేదు. నువ్వు ఇష్టపడ్డావు. ఏదైతే ఇష్టపడతామో దాని నుంచే దుఃఖం వస్తుంది. అందుకే బాహ్య బంధాలన్నీ బరువే, భగవంతుడి మీద బంధమే నువ్వు తేలికవుతావు అని ఎందరో మహాత్ములు తన బోధల నుంచి చెప్తూనే ఉన్నారు. ఈ బంధాలన్నీ అశాశ్వతం, ఈ జన్మ వరకే, జన్మల బంధం భగవంతుడితోటే నీకు అని ఎన్నోసార్లు గురువులు మనకి చెప్పడం జరిగింది. అయినా మనము ఎరుక లేకుండా
ఇది బంధం శాశ్వతం, ఈ బంధం శాశ్వతం అన్నట్టుగా ప్రవర్తించి అన్ని బంధాలని పదిలిపరుచుకుంటున్నాం. అందుకే దుఃఖం, అందుకే చంచలత్వం, అందుకే నిశ్చలత్వం రాకపోవడం. మరి ఆలోచించండి ఒక్కసారి. ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయి, కుదరట్లేదు మౌనం. ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయి అంటే అంతర్మౌనం మనకి కుదరట్లేదు అని అర్థం చేసుకోవాలి. బాహ్య మౌనాన్ని బలవంతంగా ఆపుకోగలుగుతున్నాం, కానీ అంతర్మౌనాన్ని మనం చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే మనం కష్టపడకుండా శూన్యం రావాలి అంటే మరి బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలని అనుక్షణం ఎరుకలో ఉంచుకుని, నేను బాహ్యంగా విన్నా, చూసినా, మాట్లాడినా నాకు ధ్యానంలో ఇబ్బంది వస్తుంది. అందుకే చూస్తున్నా చూడనట్టు ఉండాలి, వింటున్నా విన్నట్టుగా ఉండాలి. ఈ రెండు నీకు ఎప్పుడు వస్తాయంటే మౌనంగా ఉన్నప్పుడే వస్తాయి. అందుకే మౌనం మునుల భాష, మాట మానవుల భాష. మానవునికి ధ్యానం లేదు కాబట్టే మాట ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మునులు ఎప్పుడూ కూడా మౌనంగా ఉండి మనసును కూడా శూన్యం చేసుకుని, సర్వత్రా ఉన్నది ఆత్మే, అందరిలోనే ఉన్నది ఆత్మే కాబట్టి వాళ్ళు ఆత్మశక్తిని పెంచుకోవడానికి నిరంతరము ప్రయత్నిస్తారు. ఆత్మశక్తే పెరిగితే మనలో ఎన్నో శక్తులు నిర్జీవమై ఉన్నాయి. ఎందుకు? మనకు ఆత్మశక్తి లోపించడం వల్ల మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. జ్ఞానశక్తి, క్రియాశక్తి, మేధాశక్తి ఇలాంటి శక్తులన్నీ పని చేయకుండా ఆగిపోతున్నాయి. బాహ్య మౌనం ప్రాక్టీస్ చేసి తర్వాత అంతర్మౌనం కూడా మనం సమయాన్ని పెంచుకోవాలి. గంటలు గంటలు కూర్చోవడం కాదండి, గంటలు గంటలు శూన్య స్థితిని పొందుతున్నానా లేదా అని గమనించుకోవాలి. ఎన్ని గంటలు కూర్చున్నాం అన్నది కాదు, ఎన్ని గంటలు నేను శూన్య స్థితిని పొందుతున్నాను. కూర్చోవడం వల్ల కాదండి. మనసు ఎప్పుడైతే మౌనంలోకి వెళ్ళిందో, అంటే మనసు ఎప్పుడైతే శూన్యంలోకి వెళ్ళిందో అప్పుడు మాత్రమే అది శక్తి పొందుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది. మనసు పక్కకు పెట్టేసేటప్పటికి అది శూన్యమవుతుంది. ఆత్మ మీద తొడుగు పక్కకి వెళ్ళింది. మరి వచ్చిన విశ్వశక్తి ఆత్మలో ఆత్మకి శక్తిని పెంచుతుంది. అందుకే మునులు బాహ్య మౌనం, అంతర్మౌనం ఎప్పుడూ మౌనంగా ఉంటారు. కళ్ళు విప్పినా కళ్ళు మూసుకుని అంతర్మౌనం కోసం ప్రయత్నిస్తారు. మరి ఈ రహస్యం తెలుసు కాబట్టే నేను కొంచెం ఖాళీ దొరికినా అంతర్మౌనం కోసం ప్రయత్నిస్తాను, బాహ్య మౌనం కాదు. మాకు మాట్లాడడానికి ఎవరు ఉండరు ఇంట్లో. సారు ఎప్పుడు కొద్దిగానే మాట్లాడతారు. అందుకనే బాహ్య మౌనం ప్రాక్టీస్ చెయ్యగల. అంతర్మౌనం కోసం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 5 నిమిషాలు ఖాళీ ఉన్నా, అంటే అంతర్మౌనం దేనికి అంటే ఈ మాట, మనసు, ఇంద్రియాలు, మనసు అన్నీ ఆత్మతో మమేకమై ఉంటాయి. మన మనస్సు ఆత్మతో మమేకమవుతుంది. ఎంతగా మనం ధ్యానంలో కూర్చుంటామో అంతగా అంతర్మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తాము. ఆ ప్రాక్టీస్ చేసిన 5 నిమిషాలు ఉంటే 5 నిమిషాలు మనం కళ్ళు మూసుకుని ఉండిపోతే అది ఆత్మతో లయం అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనకి ఈ సీక్రెట్ తెలుసు. బాహ్య ప్రపంచంలో మానవులకి మౌనం వల్ల శక్తి పొందుతాము అని కూడా తెలియదు. ధ్యానం వల్ల, మౌనము అంటే మనసును శూన్యం చేసుకోవడమే, అంతర్మౌనమే. అదే ధ్యానం. ధ్యానంలోనే మనం శక్తిని పొందుతున్నాము, పొందగలము. బాహ్య ఆకర్షణ తగ్గుతుంది అనే విషయం బాహ్య ప్రపంచానికి తెలియదు. మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసామో ఇన్ని విషయాలు తెలుసుకుని మరి ప్రపంచంలోని కర్మలు తగ్గించుకుంటూ, మరి ఉన్న కర్మల జ్ఞానం పెంచుకుని దగ్ధం చేసుకుంటూ, మరి అంతర్మౌనాన్ని ఎక్కువసేపు పాటించడం వల్ల నేను ఆత్మతో మమేకమై ఉన్నాను. ఆ ఆత్మశక్తి వల్ల నాలో ఎన్నో శక్తులు నిద్రారణమై ఉన్నాయి.
అంటే పని చెయ్యట్లేదు. సిద్ధులు శక్తులు అన్నీ మనలోనే ఉన్నాయి, కానీ అవి పని చెయ్యడానికి కావలసినంత శక్తి నా దగ్గర లేదు. అవి పొందడానికే నేను జ్ఞానం పొందడానికే నేను ఈ అంతర్మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. అంతర్మౌనం అంటే ఏమీ లేదండి, మనసుని ఆలోచన లేకుండా చేయడం. ఆలోచన లేకుండా చెయ్యాలి అంటే ఒకటి, బాహ్య విషయాలలో ఆసక్తిని తగ్గించుకుని, 2 శ్వాస మీద ధ్యాస ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తామో అంతర్మౌనం అంత ఎక్కువగా మనము పొందగలం. అంతర్మౌనం ఏంటి అంటే శక్తిని పెంచుకోవడానికి. బాహ్య మౌనం విచారణ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, కర్మలను తగ్గించుకుంటాం, బుద్ధిని శుద్ధత్వంలో ఉంచుకుంటాం. అంతర్మౌనం ఏంటి అంటే విశ్వశక్తిని ఎక్కువగా ఆత్మకి వచ్చేలా చూసుకుంటాం. అక్కడి నుంచి మనం ఎక్కువ శక్తిని పొందుతాం. ఎందుకంటే ఈ మనసు ఆత్మతో మమేకం అవుతుంది కాబట్టి. ఆలోచన లేని స్థితిలోనే మన మనసు ఆత్మతో ఉంటుంది. ఎంతగా ఎక్కువగా ఆత్మతో ఉంటుందో ఈ చంచలమైన మనసు అంత నిశ్చలమైపోతూ ఉంటుంది. మీరు చూడండి, ఆత్మతో మనసు మమేకమైనప్పుడు మనకి అంతులేని ఆనందం వస్తూ ఉంటుంది. మీరు గాఢంగా శూన్యంగా ఉన్నారు, ప్రపంచాన్ని మర్చిపోయారు, శరీరం మర్చిపోయారు, మనసు లేదు, బాగా డీప్గా ధ్యానం చేస్తున్నారు. అప్పుడు మీకు దగ్గరికి వచ్చి ఎవరైనా పెద్ద శబ్దం చేసినా, మిమ్మల్ని కదిపేసి మాట్లాడించినా మీకు చాలా కోపం వస్తుంది. ఎందుకు అంటే అక్కడ అంత ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు మళ్ళా ఈ ప్రపంచంలోకి మన తీసుకొచ్చి పడేసినప్పుడు కోపం వస్తుంది, సహజంగానే వస్తుంది మనకి. ఎందుకంటే ఈ ప్రపంచంలో లేని ఆనందం మనము ఆత్మ సంయమంలో, అంటే ఆత్మతో కలిసి మనసు సంగమించినప్పుడు మనకి చాలా ఆనందం వస్తూ ఉంటుంది. ఆ ఆనందం మనకి 1 నిమిషము 2 నిమిషాలు లేదు, ఒక 5 నిమిషాలు ఉంటుంది. కానీ ఇది గంటలు గంటలు పొందిన వాళ్ళకి ఇంకా కళ్ళు ఇప్పాలి అనిపించదు, అంత ఆనందం ఉంటుంది. అందుకే మహాత్ములు ఒక మాట చెప్పారు, పరమాత్మ దగ్గర ఉన్న ఆనందంలో లవలేశమంత, అంటే ఒక నీటి బొట్టంత కూడా ఈ ప్రపంచంలో లేదు. కానీ ఆ కొద్దిపాటి ఆనందం చవి చూసిన మానవుడే ఈ ప్రపంచాన్ని వదలడానికి బాధపడిపోతున్నాడు. కానీ అక్కడ అంతం ఉంది, ఆనందం అనే కొండ అక్కడ ఉంది. ఒక నీటి బొట్టంత ఆనందం ప్రపంచంలో ఉంది. ఆ నీటి బొట్టంత ఆనందాన్ని చూసే మనం ఈ ప్రపంచాన్ని వదిలేయడానికి బాధపడిపోతున్నాం. కానీ అక్కడ అంత ఆనందం ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఋషులు, మహాత్ములు, మునులు ఆ ఆనందం కోసం నిరంతరము ప్రయత్నిస్తూ బాహ్య మౌనం, అంతర్మౌనం 2 మౌనాలకి వాళ్ళు ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ అంతర్గత శక్తుల్ని పెంచుకుంటున్నారు. అందుకే బాహ్య మౌనం వల్ల లాభం ఏంటి అంటే 1 కర్మలు దగ్ధమవుతాయి, 2 విచారణ చేసి మన అశుద్ధ బుద్ధిని శుద్ధ బుద్ధిగా మార్చుకుంటాం, 3 ఎక్కువ మౌనంగా ఉండడం వల్ల ఎదుటివాడు ఎలాంటి వ్యక్తో అంచనా వెయ్యగలిగే శక్తి మనకు వస్తుంది, మనం ఎక్కువ మౌనంగా ఉండడం వల్ల. మరి ఈ విధంగా లాభం. మరి ఇంకా అంతర్మౌనం వల్ల లాభం ఏంటి అంటే ఆత్మశక్తిని పెంచుకుంటూ ఉంటాం ధ్యానం వల్ల. 2వ లాభం, ఆత్మతో మనసు లయమవుతూ ఉంటుంది, మమేకమైపోతుంది, కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది. అలా ఆత్మతో లయమవుతున్న మనసు బాహ్య విషయాల మీద ఆసక్తిని తగ్గించుకుంటూ ఎక్కువ ఆత్మతోటే ఉండడానికి మనసు ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆనందం అనేది ఆత్మలో ఉంది. ఈ మనసుకి ఆనందం కావాలంటే భగవంతుడు సృష్టిలో లేదు, భగవంతుడి దగ్గరే ఉంది అన్న అనుభూతి మనసు చెందింది కాబట్టే అంతర్మౌనానికి మనసు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విధంగా బాహ్య మౌనం వల్ల
మరి అంతర్మౌనం ధ్యానం వల్ల మనకి లాభం ఉంది. మరి బాహ్య మౌనం వల్ల మన ప్రవర్తనను సరిదిద్దుకుంటాం. అంతర్మౌనం వల్ల మరి శక్తిని పొందుతూ ఉంటాం. ఈ 2 లాభాలు ఉన్నాయి కాబట్టి సాధన చేసేవారికి బాహ్య మౌనం, అంతర్మౌనం 2 అవసరమే. వీలైనంత మటుకు ఈ 2 పాటించిన వాడే కొద్ది రోజులలోనే జ్ఞానవంతుడై కర్మతత్వం చేసుకొని మోక్షం వైపుకి సాగిపోతూ ఉంటాడు. అందుకే మనం తెలుసుకున్న విషయాల్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడే ఆచార్యులు కాగలం. ఎదుటివాడికి చెప్పే శక్తి మనకి వస్తుంది. ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నాము అంటే భగవంతుడు ఎవరి ద్వారానో, ఏ పుస్తకం ద్వారానో మనకి ఇవన్నీ అందిస్తున్నాడు. ఆత్మజ్ఞానం కోరుకునే వాళ్ళకట అన్ని అవకాశాలు భగవంతుడు ఇస్తాడట. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అవసరం లేదు. మరి భగవంతుడిని కేవలము కోరికల కోసమే ఉపయోగించుకుందాము అనుకునేవాడికి ఒక్క అవకాశం కూడా రాదటండి. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. నేను చదివాను, అందుకే నేను ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తాను. ఎప్పుడు ఏ పుస్తకం ద్వారా నాకు ఏ కొత్త విషయం తెలుస్తుందా అని వెతుకుతూ ఉంటాను. నిరంతరం చదివినవే మళ్ళా చదువుతాను. ఎందుకంటే నా జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ అంతరార్థాలు అర్థమవుతాయి. అప్పుడు అర్థం లేదు, ఇప్పుడు అర్థమవుతుందేమో చూద్దాం అని అనుకుంటూ ఉంటాను. మరి అలా అర్థమైనప్పుడే మనకి జ్ఞానం పెరిగినట్టు లెక్క. మరి అంతవరకు మనం ఈ 2 మౌనాలు పాటించవలసిందే. బాహ్య మౌనము, అంతర్మౌనం. ఈ 2 ఉన్నప్పుడే మన శక్తి పెరుగుతుంది, మన ప్రవర్తన మారుతుంది, చంచల మనసు నిశ్చలమై నిర్మలం అవుతుంది. ఒక్కొక్క స్టెప్పు మార్చుకుంటూ ఎదుగుతూ ఉంటుంది. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.